ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. అప్పట్లో వాళ్ళకి బాధ అనిపిస్తే దాన్ని డైరీలో రాసుకునేవాళ్ళు. బ్యాడ్ మెమరీస్ని డైరీలో రాసేసి పెదాల పైన మాత్రం ఎప్పుడు చిరునవ్వును చిందిస్తూ తేలిక పడేవాళ్ళు. కానీ ఇప్పుడు హ్యాపీ మూమెంట్స్నేమో డైరీలో రాసుకుంటున్నారు, బాధను మాత్రం ఎప్పుడు గుండెల్లోనే మోస్తూ తిరుగుతున్నారు. అంటే అప్పటోళ్ళేమో బతకడం నేర్చిన వాళ్ళు, అంటే బాధని మర్చిపోయి నవ్వుని చిందిస్తూ బతకడం నేర్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళేమో హ్యాపీ ఎలా ఉండాలో తెలియక ఆ బాధనే పెట్టుకొని ఎలా బతకాలో తెలియకుండా ఉండేవాళ్ళు. మీకేమనిపిస్తుంది? నేను చెప్పేది కరెక్టేనా? కామెంట్స్లో చెప్పండి.